నువ్వంటే నాకు ఇష్టం, అది ప్రేమని కూడా నీకు తెలుసు. నా ప్రేమ ఎందుకు నీకు అర్థం కావడం లేదో నాకు తెలియటం లేదు. బట్ నాకు నువ్వు కావాలి. నేను నీకు కావాలా? ఛీ, ఎలా మాట్లాడుతున్నావు చూడు. అయినా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు, రాదు కూడా. రోజుకి 100 సార్లు ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన ప్రేమ పుట్టదు. ఏమైనా తిట్టే నీ చేతిలో చనిపోవటమైనా నాకు ఇష్టమే, కానీ నా ప్రేమను మాత్రం యాక్సెప్ట్ చేయి ప్లీజ్. నీ కాలు పట్టుకుంటాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమను కాదనుకో. చాలు చాలు, లీవ్ ఇట్, వదిలే. సీరియస్ గా చెప్తున్నా, జీవితంలో ఎప్పుడు దయచేసి నాకెప్పుడు కనపడద్దు. చచ్చిపోయినా ఐ డోంట్ కేర్. లాస్ట్ పెగ్ అని పెగ్గు మీద పెగ్గేస్తున్నావు కదరా. ఈ ఒక్క పెగ్గు తాగి మందు మానేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా అలాగే అన్నావు కదరా. లేదు, ఈసారి కన్ఫర్మ్గా మానేసామా. మామ నెక్స్ట్ ఇయర్ కొత్తగా ఉండాలంటే ఏం చేయాలరా? పాతల్లో వారిని వదిలేయాలరా. కరెక్ట్గా చెప్పావు మావా. మనమందరం ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేస్తామని ప్రామిస్ చేద్దాం. ముందు సంవత్సరం కూడా అదే చేశాం కదరా. ఈ ఇయర్ మళ్ళీ ఫ్రెష్గా చేద్దాం మావా. రెడీ? 1 2 3. ఈ రోజు నుంచి మేమందరం మందు జోలికి లవ్ జోలికి పోమని, పాత అకౌంట్లన్నీ క్లోజ్ చేస్తున్నామని ఈ లాస్ట్ పెగ్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. నేను స్టేషన్లో ఇలా ఈరోజు ఉన్నానంటే దానికి ఓ బలమైన కారణం ఉంది. కానీ ఆ బలమైన కారణాన్ని వెనుక కూడా ఓ కారణం ఉంటుందని నాకు ఈరోజే తెలిసింది. అదేంటో మీకు తెలియాలంటే ముందు మీకు నా కథ తెలియాలి. ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళాలంటారు, కానీ నా జీవితంలోకి ప్రేమే వెతుక్కుంటూ వచ్చింది. నేను కన్ఫామ్గా ప్రేమలో పడిపోయానని మాత్రం తెలుస్తుంది. తన కోసం యుద్ధం చేయొచ్చు, అంత అందంగా ఉంది తను. ఈ క్షణం ఇక్కడ లేకుంటే నేను నా లైఫ్నే మిస్ అయిపోయి ఉండేవానని మాత్రం అనిపించింది. ఉదయాన్నే లేచి తన కోసం తిరిగని ప్లేసే లేదు. కాలేజెస్, రోడ్స్, టెంపుల్స్, పార్క్స్, ఇలా ఒకటి కాదు ఊరు మొత్తం వెతికా. తన కోసం వెతుకుతుంటే తెలిసింది నేను ఉన్న మా ఊరు ఇంత పెద్దగా ఉంది అని. లైఫ్ 2 టైప్స్. 1 మనకు నచ్చినట్టు బ్రతకడం, 2 ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు బ్రతకడం. 90% అందరూ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే మనకు నచ్చినట్టు బ్రతకడం అంటే అంత ఈజీ కాదు, దానికి చాలా సాహసం కావాలి. నేను నాకు నచ్చినట్టు బ్రతకడం కోసం వెతుకుతున్నా. తను నాకు కనిపిస్తుందని నాకు ముందే తెలుస్తుంది. తన కోసం ఎన్నో చోట్ల వెతికాను, కానీ తను నేను వెతికిన మొదటి ప్లేస్లోనే ఉండిపోయింది. La 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 la.
చేస్తే ఓ పని అయిపోద్ది. నీ పేరేంట్రా? ఇంకా పెట్టలేదు. సరిగాని ఓ మంచి జోక్ చెప్పు. పెద్దలను గౌరవించవలను. ఓ సూపర్. ఇంకో చెప్పు. పెద్దల మాట సద్ది మూట. నెక్స్ట్. నెక్స్ట్ ఏంట్రా? ఈ జోక్స్ చాలా బాగున్నాయి. చూడు ఎన్ని లైక్స్ వస్తున్నాయో. రేయ్ అవి జోకులు కాదురా, నగ్న సత్యాలు. జోక్స్ లాగే ఉన్నాయి. రేయ్ చిచి టూ మచ్ రా బాబు. ఈ కాలం పిల్లల్ని హ్యాండిల్ చేయడం కన్నా అమ్మాయిని హ్యాండిల్ చేయడం ఈజీ. వాడి ఏజ్కి వాట్సాప్, ఫేస్బుక్, విధవ తెలివితేటలు అన్నీ వచ్చేసాయిరా వాడికి. చిచి. హాయ్. వాట్? యాక్చువల్లీ మీతో 2 minutes మాట్లాడదామని. ఓ ఓకే. తను నా ఫ్రెండ్ లక్ష్మి. తనుంటే ఓకేనా? అంటే మీరే మాట్లాడుకోండి, నాకు ఇదేం కొత్త ఏం కాదులే. ఫస్ట్ టైం మిమ్మల్ని నిన్న నైట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద కలర్ఫుల్గా చూస్తుంటే ఓ అద్భుతాన్ని చూసినట్టుగా అనిపించింది. అప్పుడు ఆ క్షణం ఆ క్షణంలో తను నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా, రిజెక్ట్ చేస్తుందా అనే ఆలోచన రాలేదు. కానీ నా ప్రేమ నిజమని మాత్రం తెలుసు. దీని ఇన్ఫాచ్యుయేషన్, అట్రాక్షన్ అని మాత్రం అనరు, కన్ఫామ్గా ప్రేమే అంటారు. అందులో ఏమాత్రం డౌటే లేదు. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ డీప్లీ, మ్యాడ్లీ. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ అని మాత్రమే చాలా ధైర్యంగా తన ఎదురుగా నిలబడి చెప్పేశాను. 2 minutesలో బాగానే చెప్పావు. నైస్. ఓకే. రోజు నా వెంట 10 రౌండ్లు. మార్నింగ్ లేవగానే కనబట్టాలు. మా వీధి కార్నర్లో సూపర్ మార్కెట్ ఉంది. ఎక్కువగా అక్కడికే వెళ్తుంటాను. వీకెండ్స్ బ్యూటీ పార్లర్, మోస్ట్ ఆఫ్ టైం మూవీస్. నువ్వు ట్రై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంప్రెస్ చేయి, వెల్సి. సారీ, నేను ఇంప్రెస్ చేయలేను. ఎందుకంటే ఇంప్రెస్ చేయడం అనేది ఒక భయంకరమైన మాయ. అంటే లేనిది ఉన్నట్టు చూపించడం. ఒక్కసారి అబద్ధానికి అలవాటు పడితే కొత్తలో బాగానే ఉంటుంది. తర్వాత నిజం బయటపడే కొద్దీ అది ఇబ్బందిగాను, అసహ్యంగానూ మారుతుంది. అప్పుడు ఎవరికి ఎవరం నచ్చం. నేను ఓన్లీ నాకు నచ్చినట్టుగా నిన్ను లవ్ చేయగలను, అంతే. ఆర్ యూ మ్యాడ్? నేను మంచివాడినే, నా ప్రేమే పిచ్చిది. హే పో. నాకు ఎగ్జామ్స్, టెస్ట్ లాంటివి పెట్టొద్దు, కన్ఫామ్గా ఫెయిల్ అవుతా. ఈ మాయలో పడి నేను ఎంతో మంది రాజులు రాజ్యాలే వదిలేశారు. అది నాకు తనని చూస్తుంటే అర్థమవుతుంది. నా మనసులో ఉన్నది మొత్తం చెప్పేశాను. ఆ క్షణం పంజరంలో ఉన్న పక్షి ఆకాశంలోకి ఎగిరినంత ఆనందం అనిపించింది. దేవత భూమి మీద నడవటాన్ని ఫస్ట్ టైం చూసినట్టుగా ఉంది. తను నా కోసమే వచ్చింది. అది తన కళ్ళల్లో చూస్తే అర్థమవుతుంది. తను నా దగ్గరికి వస్తున్న కొద్దీ నాలో ఏదో తెలియని ఫీలింగ్. ఇంత మంచి ఫ్యామిలీలోకి తను వస్తుందని నా మనసు గట్టిగా నమ్మింది. శ్రీ, ఈ ప్రపంచంలో నాకు నచ్చిన ఒకే ఒక్క పేరు. తనే నా ప్రపంచం. శ్రీ అనే పేరు ఒంటరిగా ఉంటే అది నా కోసమే అనిపిస్తుంది. నేను ప్రేమించిన అమ్మాయి నా ఇంట్లో, అది మా అమ్మ నాన్న మధ్యలో. ఊహించలేదు. సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. తన మాటలు, తన అల్లరి మెల్లిమెల్లిగా అందరికీ నచ్చుతుంది. నేను రోజు నిలబడి చూసే బాల్కనీలో ఈరోజు తను. ఇదంతా ఒక్కరోజులో జరుగుతుందని నేను ఊహించలేదు. ప్రేమ క్షణంలో జరిగే మ్యాజిక్ అంటారు. నిజం, అది నా విషయంలో జరిగింది. నిన్న నువ్వు అలా చెప్పి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పిచ్చోడు అనుకున్నా. కానీ తర్వాత నా మైండ్ నీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేసింది. నాకు తెలియకుండానే. లవ్ అని కాదు, నాకు నచ్చింది. ఐ వాంట్ జర్నీ విత్ యూ. రీజన్ వెతుకుదామా? రీజన్ వెతుకుదాం. ఆ క్షణంలో తను నాకు జీవితాంతం తోడుగా ఉంటానని ప్రామిస్ చేసినట్టు అనిపించింది. ఇంకా చెప్పు. నీ స్కూల్? నాగార్జున హై స్కూల్. కాలేజ్? సివి రమన్ కాలేజ్. అండ్ యూ? స్కాలర్స్ కాలేజ్. 9440
882822. 9603239737. ఆ క్షణం తను నాతో జీవితాంతం ఉంటుందో లేదో తెలియదు, కానీ నేను ఉన్నంతకాలం తనతోనే ఉండాలని డిసైడ్ అయిపోయాను. తన కోసం కొన్న బైక్పై లాంగ్ ట్రిప్ కల్లో కూడా ఊహించలేదు. ఎందుకంటే తను నన్ను లవ్ చేస్తుందని ఇప్పటికీ ఎప్పుడూ చెప్పలేదు. హలో, ఎవరు? ఎవరో ప్రేమ జంట రొమాన్స్ ఎక్కువ ఒకరిని గుద్దేశా, వాడేమో అవుట్. సరే సరే పెట్టే, తర్వాత చేస్తారు. నేనమ్మా, రాహుల్ వాళ్ళ నాన్నని. అదే నువ్వు చంపేశావే వాళ్ళ నాన్నని. నువ్వేం భయపడద్దమ్మా, నిన్ను దోషించడానికో నిందించడానికో రాలేదమ్మా. వాడి ప్రేమ చాలా గొప్పదమ్మా. ఎంత గొప్పదంటే వాడు సంతకిస్తే నీ ఒళ్ళోనే చనిపోవాలనుకున్నాడు, నీ ఒళ్ళోనే చనిపోయాడు. వాడి కోరిక నెరవేర్చావమ్మా. నువ్వు నాకెప్పుడు కనపడదన్న నీ మాట కోసం వాడు ఏ రోజు నీకు కనపడలేదమ్మా. అంతటి గొప్పటి ప్రేమిడికమ్మా వాడు. నీకో దండం అమ్మా, దండం. వాని ఆత్మ శాంతిస్తుంది, వాని ఆత్మ శాంతిస్తుంది, 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 శాంతిస్తుంది.
తను దేవత సార్. దేవతలు తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడితే పాపం సార్, తప్పు సార్. తను దేవత నా కొడుకు 1000 సార్లు చెప్పాడు సార్. ప్లీజ్ సార్, దేవతలు ఇలా స్టేషన్ తీసుకురాతాడు సార్. తప్పు సార్, పాపం సార్, పాపం సార్, తప్పు సార్, తప్పు సార్, పాపం సార్, తప్పు సార్. సమాజంలో గౌరవం ఉన్న వాళ్ళని ఇలా స్టేషన్ రప్పించడం మర్యాద అంటారా ఆఫీసర్? మీ పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్లు తమ కూతురు ఎవరో కూడా జనాలకు తెలియకుండా పెంచుతున్నారండి. మాకెలా తెలుస్తుంది? రాజకీయ నాయకులతో దురుసుగా ఉంది, మాలాంటి వాళ్లతో వద్దు. స్టేషన్కి కొత్తగా వచ్చావని విన్నా. ఇలాంటివి రిపీట్ కాకుండా చూసు. ఎందుకంటే నేను రాజకీయ నాయకుని కాదు ఆఫీసర్. నారాయణ, వాడు సందేహిస్తే నీ ఒళ్ళోనే చనిపోవాలనుకున్నాడు. నీ ఒళ్ళోనే చనిపోయాడు. నాకు ఇష్టం. నా ప్రేమ ఎందుకు నీకు అర్థం కావడం లేదు? నువ్వు నాకు ఎప్పుడు కనపడదన్న నీ మాట కోసం వాడు ఏ రోజు నీకు కనపడలేదమ్మా. నీ చేతిలో చనిపోవడం నాకు ఇష్టం. నా ప్రేమ కాదని కాదు. VJ Ad Agency. VJ Ad Agency.